హాయ్ అండి, అందరికీ నమస్కారం. నీ సంతోషం కోసం మరొకరిని బాధ పెట్టొద్దు. నీ లాభం కోసం మరొకరికి నష్టం కలిగించొద్దు. నేను ఈ మాట చెప్పడానికి కారణం నరసాపురం అనే గ్రామంలో జరిగిన సంఘటన. నరసాపురం ఒక మారుమూల గ్రామం. ఆ ఊర్లో గత 2 సంవత్సరాల నుంచి చాలా ప్రశాంతంగా ఉంది. దానికి కారణం ఎస్ఐ శశిధర్. ట్రాన్స్ఫర్ పైన 2 సంవత్సరాల క్రితం ఈ ఊరికి వచ్చాడు. ఇక్కడ చాలా ఫ్యామిలీలు మద్యపానం, ధూమపానం సమస్యలతో బాధపడుతూ ఉండేవి. ఇవన్నీ చూసి అతనికి చాలా బాధ అనిపించింది. ప్రస్తుతం ఈ లోకంలో లేని తన తల్లి పడ్డ కష్టాలు గుర్తొచ్చాయి. ఇక తను చేయవలసిన పనులు మొదలుపెట్టాడు. మద్యపానానికి, ధూమపానానికి, పేకాటికి బానిసలైన వారి ఎదుట యముడై కూర్చున్నాడు. ఒకప్పుడు నరసాపురం సాయంత్రం అయితే చాలు ఊరికి కాస్త దూరంలో ఉన్న బార్ దగ్గర జాతరలా ఉండేది. నెత్తురంతా చెమటగా కార్చి పగలంతా పనిచేసి వచ్చిన డబ్బుతో సంసారానికి కాకుండా సాయంత్రం వాళ్ళు తాగడానికి ఉపయోగించేవారు. పేకాట ఆడేవారు. తాగడం, ఆడడం అంతే. ఈ ఊర్లలో మగవారి పని అయితే సర్దుకోవచ్చు, కానీ తాగిన తర్వాత గొడవలు పడేవారు. ఆ గొడవలు ఇంటి మీదకు వచ్చేవి. ఇళ్లలో ఉన్న తమ భార్యల పట్ల మాట్లాడే మాటలు చాలా దారుణంగా ఉండేవి. అదే సమయంలో దిగిన వాడే ఎస్ఐ శశిధర్. దీన్ని అంతం చేయాలి అనుకున్నాడు. అంతం చేయడం సాధ్యం కాని పని అని అతనుకు తెలుసు, కానీ కనీసం తగ్గించే ప్రయత్నమైనా చేయాలి అనుకున్నాడు. ఒకరోజు ఎస్ఐ శశిధర్ అదే ఊర్లో ఉన్న బార్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఎస్ఐని చూసిన ఆ బార్ ఓనర్ శాంతమ్మ, ఏంటి సార్ ఇలా వచ్చారు, ఏమైనా కావాలా? ఒక్క ఫోన్ చేసుంటే నేనే పంపించేదాన్ని కదా, లేకపోతే నేనే తెచ్చేదాన్ని అంటుంది. ఆమె మాటలకి ఎస్ఐ కోపంగా, ఇలాంటి వేషాలు నా దగ్గర కాదు అనగానే ఆమె, సార్ ఇక్కడ కస్టమర్లు ఉన్నారు, లోపలికి వెళ్దాము అని అదే బార్లో ఉన్న ఒక రూమ్లోకి తీసుకెళ్తుంది ఎస్ఐని. అక్కడికి వెళ్ళాక, సార్ మీకు ఏం కావాలో చెప్పండి, ఏదైనా సరే అంటుంది. ఈ బార్ త్వరలోనే క్లోజ్ చేయిస్తా, సో నీకే ఏమైనా పని కావాలంటే చెప్పు అంటాడు ఎస్ఐ శశిధర్. ఎస్ఐ మాటలకి శాంతమ్మ చాలా కూల్గా, అలా అంటే ఎలా సార్, మీకు మేము, మాకు మీరు బాగా కావలసిన వాళ్ళం కదా, మనం ఒకటే కదా, అలాంటప్పుడు కలిసి మెలిసి పని చేసుకోవాలి అంటూ ఆమె అందాలతో ఎస్ఐని లొంగ తీసుకోవాలని చూస్తుంది. కానీ ఎస్ఐ శశిధర్, అప్పుడే చెప్పాను కదా ఇలాంటి చిల్లర పనులు నా దగ్గర కాదు అని. చూడు, ఇంకో వారంలోపు నీ బార్ క్లోజ్ చేయిస్తా, ఇది నిజం, ఇదే నిజం, నీ దిక్కున్న చోట చెప్పుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోబోతుంటే అక్కడే తాగి గొడవ పడుతున్న వారిని స్టేషన్కి తీసుకెళ్తాడు. ఆ వార్త ఊరిలో కలకలం రేపింది. అరెస్ట్ అయిన వాళ్ళ భార్యాబిడ్డలు స్టేషన్ దగ్గరికి వచ్చారు. వాళ్ళందరికీ ఎస్ఐ చెప్పిన మాట ఒక్కటే, మీ భర్తలు మారాలన్నా, మీ కుటుంబం సంతోషంగా ఉండాలన్నా ఈ రాత్రికి వాళ్ళని స్టేషన్లోనే ఉండనివ్వండి, తప్పకుండా వారిని మార్చి మీ ఇళ్ళకి పంపుతా అని చెప్తాడు ఎస్ఐ. లోపల సెల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీలు పడుతున్న బాధల్ని చెప్పి, వాళ్ళు ఇలా తాగడం వల్ల వాళ్ళ బిడ్డల భవిష్యత్ ఏమవుతుందో వివరిస్తాడు. కొంతమంది కళ్ళల్లో పశ్చాత్తాపం కనబడుతుంది. మరికొందరు వినకపోవడంతో వేరే సెల్లోకి తీసుకెళ్లి తన పంచ్ పవర్ ఏంటో చూపిస్తాడు. ఎలాగైనా దుకాణం మూసేపించాలి అనుకొని తన పై ఆఫీసర్తో చెప్పాడు, సార్ మనం ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా దుకాణం అక్కడ ఉండగా జనం మారరు, దాన్ని మూసేయాలి, దానికి మీ హెల్ప్ కావాలి సార్, నా ఫ్యామిలీ అయినట్టు ఇంకెవ్వరూ కాకూడదు, ప్లీజ్ సార్ అంటూ ప్రాధేయంగా అడిగాడు. ఓకే శశిధర్, నాకున్న పవర్తో చెప్తున్నాను, ఆ బార్ మూసేయి, నీకు ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటా, జనం కోసం మనం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండాలి
అప్పుడే వాళ్ళకి మన మీద గౌరవం పెరుగుతుంది. పై ఆఫీసర్ మాటలతో ఎస్ఐ శశిధర్కి మరింత సంతోషం కలిగింది. వెంటనే ఆ బార్ని మూసేపిస్తాడు ఎస్ఐ శశిధర్. కానీ శాంతమ్మ పలుకుబడి గురించి ఎస్ఐకి పూర్తిగా తెలియదు. ఎస్ఐ స్టేషన్ నుండి ఇంటికి వెళ్తుంటే ఒక ఆవిడ ఎదురుపడి, సార్, ఊరంతా చాలా సంతోషంగా ఉంది. దానికి కారణం మీరే. మద్యమైతే ఆపగలిగారు, కానీ ఇంకా కొందరి జీవితాల్లో వెలుగు రావాలంటే మీరు చేయాల్సిన పని ఇంకొకటి ఉంది సార్. ఆమె మాటలు పూర్తి కాకముందే, ఏంటమ్మా అది అని అడిగాడు ఎస్ఐ. పేకాట సార్. ఊరి చివర ఉన్న చింత చెట్టు దగ్గర చాలామంది పేకాట ఆడుతుంటారు. దాన్ని కూడా మీరు ఆపాలి సార్ అంటుంది ఆమె. సరేనమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మా. మీలాంటి వారి సపోర్ట్ ఉంటే తప్పకుండా ఊరిని బాగు చేస్తా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరోవైపు ఆ రోజు రాత్రి శాంతమ్మ ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేని కలిసి జరిగిందంతా చెప్పి తన బార్ని ఓపెన్ చేపించమని చెప్తుంది. దానికి గాను నువ్వు ఏం కోరినా నేను ఇస్తాను అని తన అందాలను ఎమ్మెల్యే ముందు ఆరబోస్తుంది. ఆ మరుసటి రోజు ఎస్ఐ సివిల్ డ్రెస్లో ఊరి చివర ఉన్న చింత చెట్టు దగ్గరికి చేరుకుంటాడు. కొంచెం దూరంలో ఉంటాడు. అందరి రాకను గమనించి ఒక్కసారిగా ఎస్ఐ అలాగే కానిస్టేబుల్లు అటాక్ చేస్తారు. ఉన్న డబ్బుని స్వాధీనం చేసుకొని అందరికీ స్టేషన్లో చుక్కలు చూపిస్తాడు. ఆ రోజు సాయంత్రం ఇంటికి నీరసంగా వస్తాడు ఎస్ఐ. స్నేహ, ఎస్ఐ శశిధర్ భార్య. తనకి 10 ఏళ్ల కొడుకు కూడా ఉంటాడు. ఏంటండి, మళ్ళీ ఏమైంది అంటూ పక్కన వచ్చి కూర్చోంది స్నేహ. ఏముంది, మామూలే, పేకాట ఆడుతున్నారు. అంతా మధ్యతరగతి వారే స్నేహ. వారిలో ఒకడు ఉన్న ఎకరం పొలం కూడా అమ్మేశాడంట. ఇంకొకడు కూతురి కోసం చేయించిన బంగారు చైన్ అమ్మేశాడంట. కానీ ఆడటం మాత్రం మానలేదు. ఇదంతా చూస్తుంటే చాలా బాధగా ఉంది అని భార్యతో చెప్తాడు ఎస్ఐ. ఆమె కూడా చాలా బాధపడుతూ, మీ పని మీరు చేయండి, తర్వాత అంతా పైవాడే చూసుకుంటాడు అని భర్తకి భరోసా ఇస్తుంది స్నేహ. స్నేహ, శశిధర్ తన కొడుకు భోంచేసి పడుకుంటారు. ఒక ఊరిలో, ఏయ్, నాకు 1000 రూపాయలు కావాలి, ఇస్తావా లేదా అంటూ అప్పటికే ఫుల్గా తాగి ఒక సీసా చేతిలో పట్టుకొని భార్యని డబ్బులు అడుగుతూ లోపలికి వస్తాడు ప్రసాద్. నా దగ్గర అంత డబ్బు లేదండి అంటూ పార్వతమ్మ మాటలకి ఆమెను చితకబాతుతాడు. అడ్డు వచ్చిన 8 ఏళ్ల కొడుకుని పక్కన తోసేశాడు. కొడుకు స్కూల్ ఫీజు కోసం దాచుకున్న డబ్బుని తీసుకొని వెళ్ళిపోతాడు. ఈ బాబు స్కూల్ ఫీజు కోసం దాచుకున్న డబ్బయ్యా, వద్దు అంటూ పార్వతమ్మ ఎంత ప్రాధేయపడినా ప్రయోజనం లేకపోతుంది. పార్వతమ్మకి ఈ నరకం 15 సంవత్సరాల నుంచి మామూలే అయిపోయింది. రోజు మందు తాగడం, ఇంట్లోనే బీడీలు తాగడం. ఆ పొగకు పార్వతమ్మ తట్టుకోలేకపోయేది. కొన్ని రోజులకి తాగి తాగి ప్రసాద్ కూడా చనిపోయాడు. తర్వాత తెలిసింది పార్వతమ్మకి అసలు నిజం, ఆమెకు కూడా క్యాన్సర్ ఉంది అని. ప్రసాద్ చేసిన అప్పు తీర్చడానికి ఊర్లో ఉన్న ఇల్లు కూడా అమ్మేసింది. అద్దె ఇంట్లో ఉంటూ జీవనం సాగించేది. పొలం పనులు చేసుకుంటూ కొడుకును చదివించుకుంటూ ఉండేది. కొన్ని రోజులకి ఆమె జబ్బు ముదిరింది. ఆమె కూడా భర్త చేసిన తప్పుకి బలైపోయి కొడుకును ఒంటరివాణ్ణి చేసి చనిపోయింది. ప్రసాద్ చేసిన తప్పుకి ఆ పసివాడు అనాథలా మారిపోయాడు. ఆ ఊరి పెద్దలు ఆ కుర్రాన్ని ఒక అనాథాశ్రమానికి చేర్పిస్తారు. అక్కడ యజమాని ఆ బాబుని వివరాలు కనుక్కుంటూ, ఏంటో కొందరి జీవితాలు మద్యపానం, ధూమపానం ప్రాణానికి హానికరం అని తెలిసినా వాడతారు. ఎవరైనా అలా వాడొద్దు అంటే, నా ప్రాణానికి కదా హాని, నీకేంటి అంటారు. కానీ వారు వదిలే పొగ వల్ల చుట్టుపక్కల వారికి కూడా ప్రమాదమని, ముఖ్యంగా ఇంట్లో ఉన్న భార్య బిడ్డలకి ఇంకా ఎక్కువ ప్రమాదమని తెలుసుకోలేకపోతున్నారు. వారు చేసే తప్పుకి ఇలా తప్పు చేయని భార్య బిడ్డలు బలైపోతున్నారు, అనాథలుగా మారిపోతున్నారు. ఛీ,
అంటూ ఆ బాబుని లోపలికి తీసుకెళ్తాడు. చూడు, వీళ్ళలో చాలామంది పిల్లలు ఇలా అనాథలైన వారే, వారిలో నువ్వు ఒకడు అంటూ అతని మాటల్లో బాధ కనిపిస్తుంది. అక్కడున్న పిల్లలతో పరిచయం పెంచుకుంటాడు ఆ కుర్రాడు. వారిలో చాలామంది చెప్పిన మాట ఒక్కటే, మా నాన్న తాగి తాగి చనిపోయాడు. మా నాన్న పేకాట ఆడి అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. మా నాన్న క్యాన్సర్తో చనిపోయాడు అంటూ చెప్పారు ఆ పిల్లలు. మద్యానికి పేకాటకి బానిసలైపోతున్న చాలామందిని ఆపాలి అని ఆ కుర్రాడు నిర్ణయించుకున్నాడు. అలా ఆపాలంటే పోలీస్ కావాలి అనుకున్నాడు. పోలీస్ అయితే ఆ బాబు అయ్యాడు. కొన్ని చోట్ల మద్యానికి బానిసలైన వారిని మనుషులుగా మార్చాడు. మరికొన్ని చోట్ల పెద్దవాళ్ల పవర్కి ట్రాన్స్ఫర్ అయ్యాడు. అలా ట్రాన్స్ఫర్ అయ్యి నరసాపురంలో అడుగుపెట్టిన వాడే ఎస్ఐ శశిధర్. ఇలా జరిగిందంతా గుర్తు తెచ్చుకున్నాడు ఎస్ఐ శశిధర్. మరుసటి రోజు స్టేషన్కు వెళ్ళాడు ఎస్ఐ శశిధర్. అక్కడున్న ఖైదీలతో మాట్లాడుతూ ఉండగా ఫోన్ వస్తుంది ఎస్ఐకి. శశిధర్, మీరు చిత్తూరు డిస్టిక్ ట్రాన్స్ఫర్ అవుతున్నారు. ఇది నా నిర్ణయం కాదు, నా పై అధికారుల నిర్ణయం. ఐఎమ్ సారీ అంటూ ఎస్ఐ శశిధర్కు పై ఆఫీసర్ చెప్తాడు. ఎస్ఐ బయటికి వెళ్ళి అలా రోడ్లో నడుచుకుంటూ ఇంటికి వెళ్తుంటే దారి మధ్యలో కనిపించింది శాంతమ్మ. ఏంటి సార్, ఇప్పటికైనా తెలిసిందా నా పవర్ ఏంటో అని అంటూ వెటకారంగా నవ్వింది శాంతమ్మ. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నీ కుటుంబం సంతోషం కోసం 100 కుటుంబాలని నాశనం చేయొద్దు. దానివల్ల చాలామంది అనాథులుగా మారుతారు. ఆ అనాథులు నాలా మంచివారైతే పర్వాలేదు, నీలా చెడ్డవారైతే 100 కాదు 1000 కుటుంబాలు రోడ్డున పడేలా చేస్తారు. ఎవరేం చేసినా, ఎన్ని ట్రాన్స్ఫర్లు చేసినా నా ప్రయత్నం మాత్రం మాగదు అంటూ ఇంటివైపు అడుగులు వేస్తాడు ఎస్ఐ శశిధర్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.